నమస్తే వెల్కమ్ టు విహారీ టీవీ। ఇది కలియుగమా కంప్యూటర్ యుగమా అన్నట్లుగా సాంకేతికత అభివృద్ధి చెందింది। అరచేతిలో ఉన్న ఫోన్తో ప్రపంచాన్ని నలుమూలల్లా జరుగుతున్న విషయాలను తెలుసుకోవడానికి ఎన్నో ఆన్లైన్ వేదికలు ఉన్నాయి। యావత్ ప్రపంచమంతా కంప్యూటర్ మయమవుతుంటే దాని ప్రాధాన్యత ఎంతో ఉందని అర్థం। అలాంటి కంప్యూటర్ రంగానికి వన్నె తెచ్చిన మన తెలుగు వెలుగు సత్యనాథెన్ల గురించి తెలుసుకుందాం। సత్యనాథెన్ల 1967లో ఆగస్టు 19న హైదరాబాద్లో జన్మించాడు। సత్యనాథెన్ల యొక్క నాన్నగారి స్వస్థలం అనంతపురం జిల్లాలోని ఎల్లనూరు మండలంలోని బక్కాపురం। ఆయన తండ్రి యుగంధర్ ఒక ఐఏఎస్ ఆఫీసర్, తల్లి ప్రభావతి తిరుపతిలోని పద్మావతి కాలేజీలో సంస్కృత ప్రొఫెసర్గా పనిచేశారు। ఇక సత్యనాథెన్ల ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకోవాలంటే సత్యనాథెన్ల ముత్తాత ఒక పేద రైతు। ఆయన చనిపోయిన తరువాత తమ ఇద్దరు కొడుకుల బాధ్యత తన భార్య పైన పడింది। ఆమె కుమారులకు మంచి భవిష్యత్తును అందించటానికి సమీపంలోని పట్టణానికి వెళ్లి కుటుంబ భారం మొత్తం తలపై మోస్తూ ఎంతో కష్టపడి తన కుమారులలో ఒకరిని మాత్రమే పాఠశాలకు పంపగలిగింది। మరొకరు నిర్మాణ రంగంలో రోజువారీ కూలీగా మారాడు। అతను తన జీవితాంతం అదే రంగంలో కొనసాగించాడు। కొత్త నైపుణ్యాలను సంపాదించడానికి మరియు ఉన్నత స్థాయి ఉపాధిని పొందే అవకాశాన్ని ఆయనకి ఆయన అమ్మగారు ఎప్పుడూ ఇవ్వలేదు। ఇంకో కొడుకును స్థానిక పాఠశాలకు పంపగా చివరికి పోలీస్ అధికారి అయ్యాడు। ఆ పోలీస్ అధికారే సత్యనాథెన్ల తాతగారు। తన తాత యొక్క విద్య తన తండ్రి తన సొంత విద్యను అభ్యసించడానికి వీలు కల్పించింది। అది చివరికి సత్యనాథెన్ల తన సొంత ప్యాషన్ అనుసరించడానికి తనకి సాధ్యం అయ్యేలా చేసింది। అయితే హైదరాబాద్లో జన్మించిన ఈయన తన విద్యను హైదరాబాద్లోని బేగంపేటలోని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో తన 10వ తరగతి పూర్తి చేశాడు। 1988లో కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగంలో పట్టా పొందాడు। తర్వాత 1990లో యుఎస్ఏలోని విస్కాన్సిన్ రాష్ట్రంలోని యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్లో కంప్యూటర్ సైన్స్ విభాగంలో మాస్టర్స్ డిగ్రీ సంపాదించాడు। చదువు పూర్తి అవ్వగానే తన యూనివర్సిటీ స్నేహితులతో కలిసి అమెరికాకు ప్రయాణం అయిన సత్యనాథెన్ల అక్కడ కాలిఫోర్నియా రాష్ట్రంలోని సన్నీవేల్ సిటీలో రూమ్ అద్దెకి తీసుకుని అక్కడ ఉన్నాడు। తరువాత యాపిల్ గూగుల్ లాంటి ప్రధాన సంస్థలున్న సిలికాన్ వ్యాలీ ప్రాంతానికి షిఫ్ట్ అయ్యి నాథెన్ల తన ప్రొఫెషనల్ కెరీర్ని సన్ మైక్రోసిస్టమ్ కంపెనీలో టెక్నికల్ స్టాఫ్ మెంబర్గా ప్రారంభించి 1992లో మైక్రోసాఫ్ట్లో చేరాడు నాథెన్ల। ఇదే ఏడాది నాథెన్ల తన తండ్రి ఐఏఎస్ బ్యాచ్మేట్ కుమార్తె అనుపమను వివాహం చేసుకున్నాడు। అనుపమ కర్ణాటకలోని మణిపాల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో బీఆర్కు చదువుతున్నప్పుడు నాథెన్ల అదే కాలేజీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్నాడు। నాథెన్ల మరియు అనుపమ ఇద్దరు వారి తల్లిదండ్రులకు ఒక్కరే సంతానం। ఈ జంటకు 3 పిల్లలు, 1 కుమారుడు మరియు 2 కుమార్తెలు। నాథెన్ల తన ఫ్యామిలీతో అమెరికాలోని వాషింగ్టన్లో నివసిస్తున్నారు। సత్యనాథెన్ల కుమారుడు జైన్ నాథెన్ల ఒక అంధ వికలాంగుడు। ఇంకా బుద్ధిమాంద్యం అవ్వటం అనేది అతని జీవితంలో అతి పెద్ద విధారక మలుపుగా ఆయన భావిస్తాడు। అదే సత్యనాథెన్లకు ఫిలాసఫీ పైన ప్రత్యేక ఇంట్రెస్ట్ కలిగేలా చేసి ఇతరుల పట్ల సానుభూతితో వ్యవహరించే ఆలోచనల్ని ఎలా అలవర్చుకోవాలో నేర్పింది। అదే తనని వికలాంగుల జీవితాన్ని బాగా అర్థం చేసుకోవటంలో ఆయనకు సహాయపడిన వారి కోసం ఒక ప్రత్యేక యాప్ని డిజైన్ చేసేలా చేసింది। అదే సీయింగ్ ఏఐ యాప్। ఈ యాప్ రీసెంట్గా ఆండ్రాయిడ్ యూజర్స్కి కూడా మైక్రోసాఫ్ట్ సంస్థ అందుబాటులోకి తెచ్చింది। చూపు లోపంతో బాధపడే అంధులకి వారి ముందు ఉన్న పరిస్థితిని వారికి వివరిస్తూ ఇంకా వారి యొక్క భావనలను కూడా తెలియపరచటం అనేది ఈ యాప్ యొక్క ప్రత్యేకత। ఒకవైపు మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం చేస్తూనే తన ఎంబీఏ విద్యని 1997లో యూనివర్సిటీ ఆఫ్ చికాగో బూత్ స్కూల్ ఆఫ్ బిజినెస్లో పూర్తి చేశాడు।
2000 సంవత్సరంలో మైక్రోసాఫ్ట్ సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్గా ఎంపికైన సత్య నాదెండ్ల ఆ తరువాత నుండి తన కెరియర్లో వెనుతిరగలేదు. తరువాత క్లౌడ్ అండ్ ఎంటర్ప్రైజ్ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా ఆయనని నియమించారు. తరువాత బిజినెస్ సొల్యూషన్స్ అండ్ అడ్వర్టైజింగ్ విభాగానికి వైస్ ప్రెసిడెంట్గా, తరువాత బిజినెస్ డివిజన్కి వైస్ ప్రెసిడెంట్గా, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగానికి సీనియర్ వైస్ ప్రెసిడెంట్గా ఆయన పనిచేశారు. 2014న బిల్ గేట్స్ ఇంకా స్టీవ్ బాల్మెర్ తరువాత సత్య నాదెండ్లని మైక్రోసాఫ్ట్కి 3వ సీఈఓగా ప్రకటించారు. ఇలా మైక్రోసాఫ్ట్ సంస్థలో 22 సంవత్సరాలు ఎన్నో ఒడిదుడుకుల్ని ఎదుర్కొని చివరిగా ఆ స్థాయికి చేరుకుని ఇప్పటికి కూడా సీఈఓగా తన బాధ్యతల్ని క్రమంగా నిర్వర్తిస్తున్నాడు. ఎథిక్స్తో కూడిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇంకా సైబర్ నేరగాళ్ల దోపిడీ విషయంలో మైక్రోసాఫ్ట్ మొదటి ప్రాధాన్యత ఇస్తూ భద్రత కల్పిస్తుంది. మైక్రోసాఫ్ట్ కేవలం ఒక వ్యవస్థ మాత్రమే కాదు, అది అతిపెద్ద టెక్నాలజీ ప్లాట్ఫారం ప్రొవైడర్ కూడా. ప్రతి ఒక్క యువత వారిలో ఉన్న సామర్థ్యం మరియు సంస్కృతిని ఒక సద్గుణమైన మార్గంలో ప్రవేశపెట్టి కొత్త కాన్సెప్ట్తో ముందుకు రావాలి. కొత్త ఆలోచనల కోసం కొత్త సామర్థ్యం పెంపొందించుకొని యువత ముందుకు కదిలి రావాల్సిన అవసరం ఉందని ఎల్లప్పుడూ యువతని ప్రోత్సహిస్తుంటాడు. విద్యలో మార్పును తేవటానికి టెక్నాలజీ మాత్రమే సమాధానం కాదు అని, విజయం అనేది ఇతరుల పట్ల సానుభూతి కలిగి ఉండే స్వభావం నుండి వస్తుంది అని సత్య నాదెండ్ల బలంగా నమ్ముతాడు. అంత ఉన్నత స్థాయిలో ఉన్న ఆ వ్యక్తి మన తెలుగు తేజం అవ్వడం మనందరికీ గర్వకారణం. ఆయన సక్సెస్ జర్నీ ఇలానే ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇది ఈ వారం ప్రతిబింబం. మరో ప్రతిబింబంతో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ విహారీ టీవీ.